ఫ్రెండ్స్ మనమైతే డ్యూటీకి స్టార్ట్ అయిపోయాము. పొద్దున్నే వ్యూ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. మంచు కానీ చలి కానీ విపరీతంగా ఉంది. అందుకనే బండి పక్కన ఆపేసి టీ తాగేసి బయలుదేరుతున్నాను. మనకైతే బండి బొంకాడికి వచ్చేసిందంట. డ్రైవర్ అని ఫోన్ చేశాడు. ఇప్పుడైతే మనం డైరెక్ట్ బొంకాడికి వెళ్ళిపోయి బండి తీసుకొని బండి చూసుకొని బండి చెకింగ్ చేసుకొని అప్పుడు ఎక్కేసి బండి లోడ్కి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. సూర్యుడు ఇప్పుడిప్పుడే వస్తుండే పొగ మంచుల్లో కనపడకుండా మనమైతే గ్యారేజ్ ఎత్తుకొని 40 స్పీడ్లో వెళ్తూ ఉన్నాము. ఇంతకన్నా స్పీడ్ పోతే మంచుకి ఏం కనపడడం లేదు. బాగా చలి పుడుతుంది ఇదిగా ఉంటా. ఇంకొక 5-6 నిమిషాలు అయితే మనమైతే బండికాడికి వెళ్తాము. బండికాడ ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటే ఆడ బండి రాత్రి పంచర్ అయిపోయిందంట. ఒక టైరు ట్యూబ్ అయితే మార్చారని చూసుకోవాలి. బండికాడికైతే వచ్చాను ఫ్రెండ్స్. మన రవెన్న సేల్లో ఉంటే తీస్తా ఉన్నాడు టైర్లో. రాత్రి ఒక టైర్ పంచర్ అయిపోయింది కానీ చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే దీంట్లో 2 సేళ్ళు ఉన్నాయి. ఒకటైతే తీసేసాము, రెండోది అయితే తీస్తూ ఉన్నాము. ఏదన్నా లీక్ ఉండిందంటే మాత్రం మళ్ళీ పంచర్ వేసుకోవాలి పోయి. ప్రస్తుతానికైతే ఒకదానికైతే లేదనుకుంటున్నాము. గాలి అయితే పోలేదు. ఇప్పుడు దీని పరిస్థితి ఎలా ఉందో తీసి చూస్తే కానీ తెలియదు. సన్నసేల రాయి మీద రాయి తగిలిందంటే ఇంకా లోపలికి వెళ్తుంది కంటికి కనపడకుండా. మనకైతే పంచర్ అయిపోయిన తర్వాత అయితే తీసేసాము. ఎలా ఉంది చూడండి. ఇది అయితే నేను చూస్తున్నాను. చూస్తే ఆడేం పాలేదు. మళ్ళీ ఇంకో దగ్గర సేల్ ఉంటే దాన్ని కూడా చూశాను. అది కూడా ఏం లీక్ లేదు. పంచర్లు అయితే కాలేదు. అక్కడ సంతోషము. ఇప్పుడైతే మనం టైర్లు గిల్లు చూసుకొని రాళ్ళు గిల్లు తీసుకొని బండి అయితే ఎత్తుకొని పోయి గ్రీస్ కొట్టించుకోవాలి. గ్రీస్ కొట్టిస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. దీంట్లో అయితే మనం తీసిన రాళ్ళు కన్నా జాస్తి ఇంకా ఉన్నాయి. ఇదైతే రాత్రి టైర్ పంచర్ అయిందా ఎల్లో మార్పు ఉంది కదా, ఆడ ఉండిందంట పంచరు. ఇప్పుడైతే మనము గ్రీస్ కొడుచుకొని యాడ్ బ్లైలు పడుచుకొని వెళ్ళిపోవాలి. అన్ని బోళ్ళు అయితే వెళ్ళిపోయినాయి. మన సుబ్బన్న మన కోసం ఆగి మన బండి కాడికి వచ్చాడు. వాటర్ పట్టుకొని పోదాంలే నిదానంగా గ్రీస్ కొడుచుకొని అంటున్నాడు. సరే అన్న అని చెప్పా. ఇప్పుడు దీంట్లో అయితే ఇంకో ఆ టైర్లో ఇంకో సేల్ ఉంది, దాన్ని కూడా తీయాలి. ఇదో ఫ్రెండ్స్ సేల్ చూడడంలో ఆ విధంగా చూసుకుంటుంటే మనకనేది పెద్ద ఇది కాదనమాట. ఎక్కువ డ్యామేజ్ కాకుండా చూసుకున్నామంటే మనమే సేవ్ అవుతాం. ఏంటంటే లోడుకు పోయిన తర్వాత పంచర్ అయితే అది చిన్న కళ్ళారు కాదు, జాకీ లేపను అని చేయను. మనకైతే వెనకాల డోర్ ఒక రో పట్టుకుంటుంది. దానికి లాక్ మాదిరిగా బోల్టేజ్ దానికి ఇస్తాడు. దాన్ని చూడాలి. చూసి దాన్ని తట్టేస్తే అది నేను కాదు పట్టుకోదు. మనకు టైర్లో అయితే చిన్న రాయిలు లేవు, మళ్ళీ తీసుకోవాలి. ఇప్పుడు డోర్ ఏంటంటే మనకు లాక్ పట్టుకునే దానికి ఇస్తాడు. అది ఏదో ఒక పట్టుకుంటుంది. దాన్ని ఒకరో తట్టుకుంటే ఇబ్బంది ఏం లేదు. లాక్ ఊడిపోయినా కానీ డోర్ లేదు. చూస్తే సైడ్ అది పట్టేసి ఉంది. దాన్ని ఒకరో తట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఈ టైర్లు అయితే ఫుల్ రాళ్ళు ఉన్నాయి. తీస్తూ ఉంటే వస్తూ ఉన్నాయి. అంటే ఒకరో టైర్లు కొత్త టైర్లు కాబట్టి అట్టే పట్టుకునేస్తాయి. మామూలుగా మనకు ఒకరో వరిగే కొంది రాయిలు పట్టుకోకుండా ఉంటాయి. అది దాంట్లో అయితే చిన్న రాయిలు లేవు ఫ్రెండ్స్. నిన్న చూపించాను కదా రోడ్డు, ఆ రోడ్లో అంతే రాయిలు అట్టే ఉన్నాయి. అందుకని ఆ విధంగా పట్టుకుంటున్నాయి. అయితే మన హిందీ ఆయన గ్రీసు బాగా కొడతాడు. అందుకనే మేము బాయ్ కానీ నేను కానీ సుబ్బన్న కానీ అందరం ఐడియా కొడుచుకుంటాము. మనం చెప్పిన దగ్గర బాగా కొడతాడు, చూసి మరీ కొడతాడు బాగానే. గ్రీస్ అయితే బాగుంటుంది. చూడండి ఎన్ని రాళ్ళు ఉన్నాయి దాంట్లో. తీస్తూ ఉంటే వస్తూ ఉన్నాయి. ఇది చూడండి ఎంతలో రాయి ఇరుక్కుంది ఈడ. ఆ రాయిలు ఏంటంటే ఉండే కొంత టైర్లే దిగిపోతాయి మనం తీసుకోలేదంటే. తీసుకోవడం వల్ల చాలా మేలు. ఇప్పుడైతే మనం లాస్ట్ అయిపోయింది. దాన్ని అయిపోయిన తర్వాత మనం ఏంటంటే దాన్ని తీసుకొని పెట్రోల్ బంక్ పోయి యాడ్ బ్లైలు కొట్టించేసుకొని లోడింగ్కి అయితే బయలుదేరాము ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి.